ఓలమ్మే నీకు అసలు బుద్ధుందా? కాళ్ళు కడప చేయి చిత్తూరు అనే సామెత నిన్ను చూసే పెట్టారేమోనే. అదేంటండి అట్ట అన్నారు? నిజం చెప్పండి. అలా అడిగావు బాగానే ఉంది, కానీ నువ్వు చేస్తున్న పనే బాలేదు. ఏం చేశానో చెప్పండి అబ్బా ముందు. దోశ పోసావు బాగానే ఉంది, దాంట్లో ఏంటే చిత్ర విచిత్రాలు? అయ్యో, అది దానికి వచ్చిన తిప్పలా ఇవన్నీ. సరిపోయింది పోండి. అసలుకి ఈరోజు మా ఇంట్లో అయితే దోశ బ్యాటర్ ఒక్కటే ఉందండి. మా పతి గారేమో నీ మాడిపోయిన మసాలా దోశ మాకొద్దు అంటున్నాడు. సరే ఏం చెయ్యాలా వెరైటీగా దోశతో అని చెప్పి దోశ పిండేమో అదొక్కటే ఉంది. ఇంకా సరే ఏం చేయాలా అని చెప్పి ఆలోచిస్తుంటే ఇంట్లో ఏమో క్యాప్సికమ్, ఉల్లిపాయ, టమోటాలు ఇవన్నీ ఉన్నాయి. క్యారెట్ కూడా ఉందండి. బట్ మా పతి గారికి ఏమో క్యారెట్ అంత ఇష్టం ఉండదు. అందుకని చెప్పి నేను క్యాప్సికమ్, నాకు వెంటనే పిజ్జా గుర్తొచ్చిందండి. ఓహో, పిజ్జాలో రకరకాల వెరైటీ కర్రీస్, వెజ్జీస్ ముక్కలు వేస్తే ఎగబడి మరీ తింటున్నారు కదండి పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు. సరే నేను కూడా ఇలా దోశలో ఇలా చేస్తే తినరా అని చెప్పి నేను కొంచెం క్యాప్సికమ్ ముక్కలు, టమోటా ముక్కలు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసి పిజ్జా లాగా ట్రై చేద్దాం అనుకున్నానండి. బట్ అవుట్లుక్ అయితే బాగానే వచ్చింది. అందులో 2 ఎగ్గులు పోసానండి. మా పతి గారు అయితే ఇంకా సంతోషం పట్టలేకపోయారు. 2 ఎగ్గులు పోసి నేనేంటంటే అందరూ కారం వేస్తారు కదా, నేనైతే మసాలా ప్యాకెట్ ఉంటే వేస్ట్గా పోనేయడం ఎందుకని చెప్పి దోశలో యాడ్ చేశానండి. చూడండి, నేను ఆయిల్ బదులు ఇందులో కొంచెం నెయ్యి యాడ్ చేశాను. చాలా బాగా వచ్చింది. మీరు కూడా పిల్లలు మారం చేస్తుంటే ఎప్పుడైనా దోశ ఇలా చేసి పెట్టండి. పిజ్జా లాగా చాలా బాగుందండి. కాకపోతే నేనైతే ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్నాను. ఆ పైన గుడ్డు పోసాను.